వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష విత్ హబీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానబ్బా. ఒడిశా క్యాపిటల్ సిటీ అయిన భువనేశ్వర్ కి జస్ట్ 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఇండియాస్ మోస్ట్ పాపులర్ అండ్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ జూ పార్క్ అయితే మనం వచ్చేసాం. సో దాని పేరే నందన్ కానన్ జూ పార్క్. సో ఒడిశా ట్రిప్ లో ఇది మాత్రం మిస్ చేయొద్దు. సరే అయితే మరి లోపలికి వెళ్దాం రండి. వన్స్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద బోర్డ్స్ లో అట్రాక్షన్స్ ఆఫ్ నందన్ కానన్ అని, జూ అయితే ఎంత పెద్దది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు లేఅవుట్ పిక్ కూడా కనిపిస్తుంది. ఇక జూ అబౌట్ గురించి వస్తే 1960లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన 1979 వరకు పీపుల్స్ ని ఎంట్రీ చేసేవారు. ఆ తర్వాత నుంచి అందరినీ లోపలికి అలో చేసేవారు అనమాట. ఇక లోపలికి వచ్చేసిన తర్వాత మన దగ్గర ఉన్న లగేజ్ ని ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ లో ఉంచి ఆ తర్వాత మనం అయితే లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎంట్రీ పాస్ ఉంటుంది. 12 years అబోవ్ ఉండే వాళ్ళకి 50 రూపీస్, 3 to 12 years మధ్యలో ఉండే వాళ్ళకి 10 రూపీస్, 3 years బిలో ఉండే వాళ్ళకి నో ఫీజ్ అనమాట. మేమైతే చాలా రిలాక్స్ గా అలా చూస్తూ వచ్చాము. ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ కి వచ్చిన తర్వాత మా గైడ్ అయితే టికెట్స్ తీసుకొని రెడీగా ఉన్నాడు అనమాట. సో టికెట్స్ అయితే తీసుకొని మేము ఇంకా లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. యాక్చువల్ గా చెప్పాలంటే ఒడిశాలో మోస్ట్ పాపులర్ 8 ప్లేసెస్ ని జస్ట్ 300 రూపీస్ తో మేమైతే కంప్లీట్ గా చూసి వచ్చేసాం. ఈ గైడ్ ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు మాకు. చాలా హెల్ప్ అయింది. మనం జూ పార్క్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ కనిపించే ప్లేస్ అయితే ఇది సింబల్ ఆఫ్ నందన్ కానన్ వచ్చేసి వైట్ టైగర్స్ అనమాట. మంచిగా వెల్కమ్ ఉంటుంది. మనం ఓన్ గా అయినా నడిచి వెళ్ళొచ్చు, లేదా వెహికల్స్ యూజ్ చేసుకుని అయినా మొత్తం తిరిగి రావచ్చు. మాక్సిమం ఒక 5 to 6 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. వాళ్ళు మనకి 4 కిలోమీటర్స్ అని చెప్తారు, బట్ డిస్టెన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. జూ పార్క్ చాలా పెద్దదబ్బా. ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ జూ పార్క్ అనమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ జూ పార్క్ ఎంత పెద్దదో, ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయో. జస్ట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే 1080 acres లో ఈ జూ పార్క్ అంతా స్ప్రెడ్ అయి ఉందంట. సంవత్సరానికి 3.2 మిలియన్ విజిటర్స్ అయితే విజిట్ చేస్తారంట. అంటే 30 లక్షలకి పైనే అబ్బా. అలాగే ఎక్కువ పర్సెంట్ అయితే వచ్చేది వైట్ టైగర్స్ ని చూడడానికే. బట్ నేను ఇక్కడ మేజర్ గా నోటీస్ చేసిన ఒక పాయింట్ ఏంటి అంటే, జనరల్ గా జూ పార్క్ లో అన్ని ఎనిమల్స్ ని మనం ప్యారల్ గా చూసే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం మనం నెంబర్ ఆఫ్ టైగర్స్ ని అయితే చూడొచ్చు అబ్బా. అసలు ఎలా అంటే ఒక 10 ఎనిమల్స్ ని మనం చూస్తే తర్వాత 20 to 25 ఎనిమల్స్ ని మనం టైగర్స్ లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ టైగర్స్ ని అయితే చూస్తాము. అలాగే జూ పార్క్ యొక్క ఇంకో స్పెషల్ చెప్పనా, లైన్ సఫారీ, వైట్ టైగర్ సఫారీ, బటర్ఫ్లై సఫారీ. అబ్బో ఎంత బాగుందో అసలు. వైట్ టైగర్ సఫారీ అయితే ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు మిస్ కాకుండా చూడండి. వైట్ టైగర్ సఫారీ, దానికి వైట్ టైగర్ సఫారీ అని కాకుండా క్రేజీ సఫారీ అని పెట్టాలి. అంత క్రేజీగా ఫీల్ అవుతుంది. నేనైతే 100% షూరిటీ ఇస్తానబ్బా. ఇది మాత్రం ఖచ్చితంగా మిస్ అవద్దు. ఏం చూసినా ఏం చూడకపోయినా. ఇప్పటి వరకు మనం యానిమల్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే చూసాం. బట్ ఇప్పటి నుంచి ఒక పెద్ద జోన్లోకి ఎంటర్ అవబోతున్నాం. అవే రిప్టైల్స్. మన తెలుగులో అయితే సరీసృపాలు అనేసి మన చిన్నప్పటి క్లాసెస్ లో చూసాం కదా. సో వాటి గురించి, అవి ఎలా అంతరించిపోతున్నాయి, వాటిని ఎలా కాపాడుకోవాలి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఒరిస్సాలో లోకల్ రిప్టైల్స్ అనేటివి ఎన్ని ఉన్నాయి, ఇలాంటి బోల్డ్ డీటెయిల్స్ తో ఇదొక పెద్ద జోన్ నే ఏర్పాటు చేశారబ్బా. మంచి ఎక్స్పీరియన్స్. నా మాటల్లో కాదు కానీ మీరే చూడండి, అర్థమవుతుంది.
6:30 కల్లా మా టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పూరికి అయితే రీచ్ అయిపోయాం. జస్ట్ 300 రూపీస్ తో 8 మోస్ట్ పాపులర్ ప్లేసెస్ ఇన్ ఒడిస్సా ఎలా కవర్ చేసాం, కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో కిందే ఇచ్చున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి పూరికి తక్కువ ఖర్చులో ఎలా రీచ్ అవ్వాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే తక్కువ ప్రైస్ లో మనకి రూమ్ దొరుకుతుందా లేదా, ఆ తర్వాత పూరికి జస్ట్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న అలర్నాథ్ టెంపుల్ కి మేము ఎలా వెళ్ళాము, ఈ అన్ని డీటెయిల్స్ తో మంచిగా ఈ వీడియో కింద బోల్డ్ వీడియోస్ చేస్తున్నాను. గుడ్ ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మీరందరూ యూస్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎగ్జాక్ట్ మీరు చూసిన లొకేషన్ అయితే ఉదయగిరి కేవ్స్, ఉదయగిరి కందగిరి ఎగ్జాక్ట్ పక్క పక్కనే ఉంటాయి. ఆ 2 ప్లేసెస్ అయితే చాలా సేపు టైం స్పెండ్ చేసాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. చంద్రబాగ్ బీచ్, కోనార్క్ సన్ టెంపుల్. అసలు కోనార్క్ సన్ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది వీడియో. మంచిగా హిస్టరీతో పాటు ప్రెసెంట్ డీటెయిల్స్ ని కూడా యాడ్ చేసున్నాను. కోనార్క్ సూర్యనారాయణ స్వామి వారికి పూజలు జరగట్లేదు కదా, ఆ విగ్రహాన్ని ఎక్కడ ఉంచారు, ఆ విగ్రహానికి ప్రెసెంట్ పూజలు ఎక్కడ జరుగుతున్నాయి, ఇలాంటి బోల్డ్ డీటెయిల్స్ తో పాటు మంచి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చున్నాను. ఖచ్చితంగా ఆ వీడియో మాత్రం మిస్ చేయొద్దు, మీకు కూడా యూజ్ అవుతుంది. సో దట్స్ అబౌట్ టుడే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.